ఈరోజు విడుదలైనటువంటి ఇంటర్ ఫలితాల్లో ఎవరైతే విద్యార్థులు పాస్ అయ్యారో వారందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. అదేవిధంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు విద్యాశాఖ మరొకసారి అవకాశం అనేది ఇవ్వడం జరిగిందనమాట. అదేనండి, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి టైమ్ టేబుల్ అనేది రిలీజ్ చేసిందనమాట. సో మీరు ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో క్లియర్ చేసుకొని మీరు ఎలాంటి సబ్జెక్టు బ్యాలెన్స్ లేకుండా సెకండ్ ఇయర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. అలానే సెకండ్ ఇయర్ విద్యార్థులు కనుక ఫెయిల్ అయినట్లయితే వాళ్ళు ఎంచుకున్నటువంటి బీటెక్ లేదా డిగ్రీ ఇట్లా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో అయితే ఈ యొక్క టైమ్ టేబుల్ అనేది నేను మీకు చెప్తాను. అలానే ఈ యొక్క ఫీజ్ స్ట్రక్చర్ గురించి కూడా చెప్తాను. సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి సంబంధించి ఫీజు ఎలా ఉంటుంది, అలానే ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సో వారొచ్చేసి ఇంప్రూవ్‌మెంట్ కొరకు గూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అసలు ఇంప్రూవ్‌మెంట్ అంటే ఏంటనేది చెప్తాను. అలానే రీకౌంటింగ్‌కి సంబంధించి, రీవెరిఫికేషన్‌కి సంబంధించి కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. వాటి గురించి కూడా చెప్తానిప్పుడు. ఓకేనా? మీరు ఈ వీడియోని లైక్ చేసేయండి. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేటివి మే 21వ తేదీ నుంచయితే స్టార్ట్ అవుతాయి. సో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది ఒకే రోజున ఉంటుందనమాట. అంటే ఒకే రోజున ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఉంటాయి ఎగ్జామ్స్. సో ఉదయం పూట వచ్చేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి జరుగుతుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి మధ్యాహ్నం పూట అయితే జరుగుతుంది. సో ఉదయం జరిగేటువంటి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. మధ్యాహ్నం ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి జరుగుతుంది కదా, ఆ పేపర్లో వచ్చేసి 2:30 నుంచి 5:30 గంటల మధ్యలో అయితే జరుగుతుంది. మీరు వీలైనంత వరకు ఒక అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకోండి. ఓకేనా? ఇది నా బెస్ట్ సలహా. సో ఇక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇంప్రూవ్‌మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇంప్రూవ్‌మెంట్ అనేది ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌కి మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే మీరు ఏదైనా ఫేవరెట్ సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు గనక వచ్చినట్లయితే సో వాటిని పెంచుకునేదానికి మీరు ఇంప్రూవ్‌మెంట్ కోసమైతే ఫీజు అనేది కట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఇంప్రూవ్‌మెంట్ అంటే సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళతోనే ఎగ్జామ్ అనేది రాస్తారనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మీకు ఇంగ్లీష్ పేపర్‌లో జస్ట్ ఒక 40 మార్కులే వచ్చాయనుకోండి. సో మీరు దాంట్లో ఇంకా స్కోర్ చేయగలరు అనుకుంటే మీరు ఆ పేపర్‌కి సో మీరు ఫీజు అనేది చెల్లించి సప్లిమెంటరీలో ఆ పేపర్‌ని మీరు రాసారనుకోండి. మీకు 80 మార్కులు వచ్చాయనుకోండి దాంట్లో. సో అప్పుడు మీకు 80 మార్కులు యాడ్ అవుతాయన్నమాట. దీన్ని ఇంప్రూవ్‌మెంట్ అంటారు. ఒకవేళ 40 కంటే తక్కువే వచ్చాయనుకోండి, పాత మార్కులే యాడ్ చేస్తారనమాట. సో దీన్ని ఇంప్రూవ్‌మెంట్ అంటారు. ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రీకౌంటింగు, రీవెరిఫికేషన్ ఉంటుంది. రీకౌంటింగ్ అంటే ఏంటంటే సో ఎగ్జాంపుల్‌కి ఎవరైనా విద్యార్థి ఇక్కడ జస్ట్ పాస్ మార్కులు 28 అనుకోండి. సో 27 మార్కులతో ఫెయిల్ అయిపోయాడనుకోండి, రీకౌంటింగ్ పెట్టుకోవచ్చు. అంటే ఎక్కడైనా సరే మిస్టేక్ వల్ల కౌంటింగ్ తప్పొచ్చిందని మీరు భావించినట్లయితే, మీరు కాన్ఫిడెంట్‌గా పేపర్ బాగా రాశారనుకున్నా గానీ, సో మీరు రీకౌంటింగ్ అనేది పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఫీజు వచ్చేసి రూ. 260 ఉంటుంది ప్రతి పేపర్‌కి సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ రీవెరిఫికేషన్ ఇది కొంచెం ఛాలెంజ్ అనమాట. ఇది మాత్రము ఎవరైతే విద్యార్థి కాన్ఫిడెంట్‌గా నేను బాగా పరీక్ష రాశాను, కాకపోతే నేను ఫెయిల్ అయిపోయాను లేదా మార్కులు తక్కువగా వచ్చాయి, ఆ సబ్జెక్ట్‌ని రీవెరిఫికేషన్ చేయండి అని చెప్పి మీరు ఛాలెంజ్ చేయవచ్చనమాట. సో దీనికి సంబంధించి ప్రతి పేపర్‌కి రూ. 1,300 అయితే ఫీజు ఉంటుంది. సో ఈ యొక్క ఫీజ్ డీటెయిల్స్ ఇక్కడ కేవలము రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ సంబంధించి మాత్రమే మెన్షన్ చేశారు ఈ జీవోలో. సో ఇక్కడ సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి, ఇంప్రూవ్‌మెంట్‌కి సంబంధించి మాత్రము ఒకే ఫీజులు అయితే ఉంటాయి. వీటిని మాత్రము ఈ జీవోలో అయితే ఈ యొక్క పీడిఎఫ్‌లో అయితే ఇవ్వలేదండి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు మీ కాలేజ్‌లో తెలుస్తుంది. ఒకసారి మీ కాలేజ్‌కి వెళ్లి కనుక్కోండి. సో ఇలా రీకౌంటింగ్ అంటే ఏంటి? రీవెరిఫికేషన్ అంటే ఏంటి? అదేవిధంగా ఇంప్రూవ్‌మెంట్ అంటే ఏంటి? సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అంటే ఏంటి? అనేది మీకు క్లియర్‌గా అయితే చెప్పాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీ కాలేజ్‌కి వెళ్ళండి. సో మీకు 20 తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజెస్ అనేటివి తీసుకుంటారు. సో మీ కాలేజ్ వాళ్ళే మీకు కాల్ చేస్తారనమాట. ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు సంబంధించి నోట్ చేసుకుంటారు. వాళ్ళకి యాజ్ టీజ్‌గా కాల్ చేసి ఈ యొక్క సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి అప్లై చేయిస్తారనమాట. లేదా మీరే వెళ్ళండి. ఇంప్రూవ్‌మెంట్ లేదా ఈ యొక్క రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ సంబంధించి మాత్రము సో మీ కాలేజ్‌కి వెళ్ళి మీరు చేయించుకోండి. ఓకేనా? సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి టైమ్ టేబుల్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 21వ తేదీ నుంచి మే నెలలో అయితే స్టార్ట్ అవుతాయన్నమాట ఎగ్జామ్స్. ఉదయం పూట వచ్చేసి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు అయితే ఉంటాయన్నమాట. సో గురువారం రోజునైతే మే 21వ తేదీన ఎగ్జామ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫస్ట్ పేపర్ తెలుగు పేపర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 22వ తేదీన ఇంగ్లీష్ పేపర్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి 23వ తేదీన హిస్టరీ పేపరు, బాటనీ పేపర్ అయితే ఉంటుంది. 25వ తేదీన మ్యాథమెటిక్స్ 1A, 2A పేపర్లు అయితే ఉంటాయన్నమాట. అదేవిధంగా 26వ తేదీన బయాలజీ పేపర్ ఉంటుంది, 1B పేపర్ ఉంటుంది. అదేవిధంగా
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రము జువాలజీ పేపర్ 2 ఉంటుంది, ఎకనామిక్స్ పేపర్ 2 ఉంటుంది 26వ తేదీన. సో కొంచెం ఇక్కడ చూసుకోవచ్చు, కొంచెం తేడాగా అయితే ఉన్నాయన్నమాట. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి 26వ తేదీన 1B పేపర్ జరిగితే అదే రోజున 2B పేపర్ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకి జరగడం లేదు. కొన్ని డేట్స్ అనేవి చేంజ్ అయి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది మీకు హాల్ టికెట్ అనేది ఇస్తారు కదా, అందులో చూసుకోండి. లేదా ఈ యొక్క పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 28వ తేదీన ఎకనామిక్స్ పేపర్ 1 ఉంటుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఆ రోజు మధ్యాహ్నం వచ్చేసి సెకండ్ ఇయర్ వాళ్ళకి 2B పేపర్ ఉంటుంది మ్యాథ్స్, ఓకేనా. నెక్స్ట్ 29వ తేదీన ఫిజిక్స్ పేపర్ అయితే ఉంటుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సెకండ్ ఇయర్ వాళ్ళకి మాత్రము కామర్స్ పేపర్ ఉంటుంది, సోషాలజీ, అదేవిధంగా డిఫరెంట్ వొకేషనల్ కేటగిరీ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్టులు అయితే ఉంటాయి. 30వ తేదీన వచ్చేసి కామర్స్ పేపరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా అదే రోజున మధ్యాహ్నం వచ్చేసి ఫిజిక్స్ పేపర్ అనేది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జూన్ 1వ తేదీన వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ పేపర్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు మధ్యాహ్నము సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి జాగ్రఫీ పేపర్ అయితే ఉంటుంది, వొకేషనల్ కోర్సులు వాళ్ళకి అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ 2వ తేదీ జూన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ పేపర్ ఉంటుంది. అదే రోజున మధ్యాహ్నము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సంబంధించి కెమిస్ట్రీ పేపర్ 2 అయితే ఉంటుంది. ఇలా విద్యార్థులకు టైం టేబుల్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఏదేమైనప్పటికీ ఈ టైం టేబుల్తో సంబంధం అయితే లేదు, మీకు హాల్ టికెట్స్ అనేటివి ముందుగానే రిలీజ్ అవుతాయన్నమాట. సో మనకి ఇక్కడ మే నెలలో 21వ తేదీన ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒక 10 డేస్ ముందే మీకు హాల్ టికెట్స్ అనేటివి ఆన్లైన్లోకి అయితే వస్తాయి. సో వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను వీడియో అయితే చేస్తాను. సో ఒకసారి ఎవరైతే విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలానే ఇంప్రూవ్మెంట్ కొరకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయండి. అలానే ఎవరైతే రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ సంబంధించి అప్లై చేసుకోవాలన్నా కానీ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని చెప్పండి, ఓకేనా. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.